ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 19వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగబోయేది ఇదే. అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈరోజు ఏం జరగబోతోంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే రాశివారు ఏదైనా పని మొదలుపెట్టారంటే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలకు పరిష్కారాలను కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు. నిరుత్సాహపడటం అలాగే నిరాశగా కూర్చుని ఉండటం వీరికి అస్సలు అలవాటు ఉండదు. సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 19వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు, మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు, అది బంధువులు కావచ్చు, స్నేహితులు, పరిచయస్తులు, ఇలా ఎవరైనా సరే కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు. మీతో చాలా శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. అటువంటి వారు వారి ఇంట్లో శుభకార్యానికి ఆహ్వానించడానికి కావచ్చు, లేదా మీతో నార్మల్గా మాట్లాడటానికి కావచ్చు, మీ ఇంటికి రావటం కానీ మీకు కాల్ చేయటం కానీ జరుగుతుంది. ఇది మీరు ఊహించని సంఘటన. అంటే వారు మళ్లీ మీతో మాట్లాడతారని, ఈ విధంగా మీ ఇంటికి వస్తారని కానీ, మీకు కాల్ చేస్తారని కానీ మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. కుంభరాశివారు ఈ విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశివారు ఎవరైనా సరే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ గత కొద్ది కాలంగా కొంతమంది ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతూ మరికొంతమంది ఇతరత్రా మార్గాల ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజుకు అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ కొంతమంది కుంభరాశి వ్యక్తులు ఆ అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంటారు. మరికొంతమంది సద్వినియోగం చేసుకుంటారు. కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 1-2 సార్లు ఆలోచించండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించండి. చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. ముందుగా ప్యాకేజ్ విషయంలో కానీ, లేదా మీకు ఆ కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొన్ని అంశాలు మీరు రాజీ పడాల్సి రావచ్చు. అయినప్పటికీ కూడా మీరు రాజీ పడటం మూలంగా భవిష్యత్తులో మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మీరు నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వారు ఎలా చెబితే అలా వినండి. అలాగే కుంభరాశివారు ఎవరైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఈ మధ్య కాలంలో లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేశారు కానీ లోన్ వస్తుందో లేదో అనే ఒక డైలమాలో ఉన్నారు. ఈ రోజు లోన్ శాంక్షన్ అవ్వటం, దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. అలాగే అతి త్వరలో నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. కానీ అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్లకండి.
ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకుంటే భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మీరు ఎవరిని పడితే వారిని భాగస్వాములుగా నియమించుకుంటే మాత్రం లేనిపోని సమస్యలను, ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. అత్యుత్తమమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే ఎవరైనా సరే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వ్యక్తులకి మీరు ఏ నోటిఫికేషన్ కోసమైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక, అంటే సబ్జెక్ట్ విషయంలో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ రోజు వాటిని క్లారిఫై చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు దొరకబోతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఉన్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. అలాగే ఒక ముఖ్యమైన అతిథి మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త వ్యక్తితో పరిచయం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు, యాత్రలకు వెళ్లేవారు, విహారయాత్రలకి కానీ ఆధ్యాత్మిక యాత్రలకి కానీ వెళ్లేవారికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారితో స్నేహ బంధం కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులకి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. మనస్పర్ధలను దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలని, ఆ పనిని మొదలు పెట్టలేక మధ్యలో కొన్ని ఆటంకాల మూలంగా మీరు ఆపేస్తున్నట్లయితే ఈరోజు ఆ పనిని మొదలు పెట్టగలుగుతారు. అలాగే ఇదివరకే మొదలు పెట్టిన వ్యక్తులు ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న గొడవలు అనేవి కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మిమ్మల్ని ద్వేషించే మీ తోటి ఉద్యోగస్తులు దాన్ని హైలైట్ చేసి మీ యొక్క పై అధికారుల దగ్గర మిమ్మల్ని అవమానపరచడానికి, అలాగే మాట పడేలా చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్న తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ మధ్య కాలంలో మీరు స్వదేశానికి తిరిగి రావాలని అనుకుంటున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక చక్కటి ఆఫర్ ఇక్కడ మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి గృహిణులు ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. లేదా ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీతో కూడా మీకు గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. కొంతమందికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.